గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బెజ్జం అనిల్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు వేలంగిని నగర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు. ప్రపంచంలోని 160 దేశాల్లో కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అని తెలిపారు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే సూక్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ శాంతి, సమాధానములతో కలిసి జీవించాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన బెజ్జం అనిల్ కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ కార్పొరేటర్ మాజీ చైర్మన్ మద్దిరాల జోసెఫ్, ఇమాన్యుల్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుఖబాసి శ్రీనివాస్, కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు ప్రసాద్, వనమాల కిరణ్, తెలుగు యువత నాయకులు రాయపాటి సాయిదాసరి, రమణ, సౌపాటి రత్నం, డివిజన్ అధ్యక్షులు సుధీర్ బాబు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలకి పాల్గొనడం జరిగింది. అందరూ నాయకులు, పెద్దలు, అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యం పొందారు. చాలా అంగరంగ వైభవంగా వేడుకలన్నీ జరిగాయి. మరి పవిత్ర మాసమైన ఈ నెల రోజుల పాటు జరిగే ఈ క్రిస్మస్ వేడుకలు ఆ భగవంతుడైన యేసు అందరి మీద చూపించాలని, ఆయన కృప అందరి మీద చూపించాలి అని చెప్పి కోరుకుంటూ, మరి యువత ఈరోజు బెజ్జం అనిల్ లాంటి యువత ఇలాంటి భగవత్ కార్యంలోని కార్యక్రమాన్ని చేపట్టడం, ఎందరినో యువతని దీంట్లో భాగస్వాములుగా చేయడం అనేది ఒక మంచి శుభ పరిణామం. మరి పక్కదారి పట్టిపోతున్న పిల్లలు ఇటు గంజాయికి, మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోతూ, మరి ప్రతినిత్యం సెల్ ఫోన్లు అంటూ మునిగిపోతూ, మరి మన ప్రాచీన సాంప్రదాయాలని, భగవంతుడి మీద భక్తిని విస్మరించి సమాజంలో ముందుకు వెళ్తున్న పరిణామంలో మరి ఇలాంటి యువత ఇలాంటి కార్యక్రమాలని చేపట్టడం, మరి అందరి మనసుల్లోకి ఒక ఆ మంచి భావాన్ని కలిగించడం అనేది గొప్ప విషయం. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు చెప్తూ, అభినందనలు తెలియజేస్తూ, అందరికీ కూడా పాల్గొన్న వ్యక్తులందరికీ, నన్ను ఆహ్వానించిన వ్యక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.